హలో అందరికీ పెసలతోని దోశలు ఎలా చేయాలో చూపిస్తాను. పల్లి చట్నీ కానీ, పండుమిరపకాయ చట్నీ కానీ, టమాటా చట్నీ కానీ ఏ చట్నీతోనే ఎంజాయ్ చేయొచ్చు. పండుమిరపకాయ నిల్వ పచ్చడి ఎలా చేయాలో ఆల్రెడీ నా ఛానల్లో పెట్టాను. ఒకసారి ఛానల్ని విజిట్ చేయండి, సబ్స్క్రైబ్. ఊరు నుంచి తెచ్చుకున్న పెసర్లు, బొబ్బర్లు, కందులు ఇలా థమ్స్అప్ పెద్ద బాటిల్స్ ఉంటాయిగా, అందులో స్టోర్ చేసుకోవచ్చు. ఎన్ని మంత్స్ ఉన్నా కూడా పురుగు పట్టవు. మేము అలాగే స్టోర్ చేస్తాము, మీరు కూడా అలా స్టోర్ చేసుకోండి. ఇది ఒక టిప్పులా పనికొస్తుంది కిచెన్లో. అండ్ ముందుగా 1 గ్లాస్ పెసర్లో నైట్ బాగా కడిగి నానబెట్టుకోవాలి, లేదంటే రేపటికి దోశలు వేయలేము. నానితేనే దోశలు బాగా ఉంటాయి, టేస్ట్ కూడా ఉంటుంది. ఇలా మార్నింగ్ చూసేసరికి ఇలా మొత్తం ఫుల్గా నాని ఉంటాయి. మళ్ళీ ఒకసారి కడిగి జార్లో వేసి పచ్చిమిరపకాయలు 4-5, 1 ఇంచ్ అల్లం, తగినంత సాల్ట్ వేసి ఫైన్ పేస్ట్ చేయండి. బరకగా ఉండకూడదు. ఇలా వాటర్ పోసి ఫైన్ పేస్ట్ చేయండి. బరకగా ఉంటే దోశ పెనంకి అతుక్కుపోతుంది. స్మూత్ పేస్ట్ అయితే బెస్ట్గా వస్తుంది. ఇలా ఒక బౌల్లోకి తీసుకొని బాగా కలిపి తగినంత సాల్ట్ వేసుకోండి. మిక్సీ పడుతున్నప్పుడైనా వేసుకోవచ్చు, లేదంటే అంతా కంప్లీట్ 1 by 1 మిక్సీ పట్టుకున్నాక ఇలా 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి మళ్ళీ ఒకసారి బాగా కలిపి పక్కకు పెట్టుకోండి. ఈలోపు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఇలా టిష్యూతో క్లీన్ చేయండి. ఏమైనా ఉంటే వెళ్ళిపోతుంది, ఇలా చూపిస్తున్నానుగా వీడియోలో. ఇప్పుడు ప్యాన్ బాగా హీట్ అయ్యాక ఇలా గరిటెతో దోశ బ్యాటర్ వేసి ఇట్లా స్ప్రెడ్ చేయండి. నిదానంగా స్ప్రెడ్ చేయండి. ఇలా స్ప్రెడ్ చేశాక మీకు ఆయిల్ కావాలంటే ఆయిల్, లేదంటే ఇలా నెయ్యి కానీ వేసుకోవచ్చు. ఈ నెయ్యి నేను ఇంట్లోనే చేశాను. మీకు కావాలంటే కమెంట్ చేయండి, నేను ఎలా చేయాలో వీడియో పెడతాను. ఇలా ఆయిల్ వేసి స్ప్రెడ్ చేసేసి బాగా కాలిన తర్వాత ఇలా నిదానంగా ఫ్లిప్ చేయండి. ఇలా 2 సైడ్స్ బాగా కాల్చండి. బాగా కాలితే దోశ క్రిస్పీగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా మనం ఉత్తిగా కూడా తినేయచ్చు వితౌట్ చట్నీతో, ఎందుకంటే ఇందులో గ్రీన్ చిల్లీస్ వేసాం కాబట్టి టేస్ట్గా బాగుంటుంది. చట్నీతో ఇంకా మా పాప కోసం ఎగ్ దోశ కూడా వేశాను. ఎగ్ బ్రేక్ చేసి పోసి ఇలా స్ప్రెడ్ చేయండి. ఆయిల్ వేసి పించప్ సాల్ట్, పించప్ చిల్లీ పౌడర్ వేసి ఇలా 2 సైడ్స్ ఫ్లిప్ చేసి బాగా కాల్చండి. ఎగ్ వేసాం కదా, పచ్చివాసన వస్తుంది. బాగా కాల్చడం వల్ల టేస్ట్ కూడా ఉంటుంది. ఎగ్ వేసాం కదా, ఫ్లిప్ చేసి బాగా కాల్చండి పచ్చివాసన పోయేంత వరకు. ఇలా ఎగ్ దోశని చట్నీ ఆర్ వితౌట్ చట్నీతో కూడా తినొచ్చు, మంచి టేస్ట్ ఉంటుంది. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎగ్ దోశ బాగా 2 సైడ్స్ కాలాలి. బాగా కాలడం వల్ల టేస్ట్ బాగుంటుంది, పచ్చివాసన అనేది రాదు. అలాగే ఆనియన్ దోశ కూడా వేశాను. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసి ఫ్లిప్ చేయండి. ఫ్లిప్ చేసి బాగా కాలాక హాట్గా సర్వ్ చేసుకోవడమే. ఇలా దోశ బ్యాటర్తో ఏ కాంబినేషన్ అయినా ట్రై చేయొచ్చు. ఆనియన్ దోశ, ప్లెయిన్ దోశ, ఎగ్ దోశ. రెసిపీ ఎలా ఉందో చెప్పండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.